సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నా పాలమూరు బీఆర్ఎస్ నేతల్లో చలనం లేకపోవడానికి కారణాలేంటి? పోటీ చేయాలన్న తపన కేడర్లో కనిపిస్తున్నా నేతలు ఎందుకు ప్రోత్సహించడం లేదు? ఎన్నికలు ఉన్నాయన్న స్పృహ కూడా లేకుండా వ్యవహరించడం ఏంటి? ఇదే పరిస్థితి కొనసాగితే గులాబీ జెండా పట్టే కార్యకర్తలు కరువయ్యే పరిస్థితి రాబోతోందా? సొంత వ్యాపారాలు వ్యాపకాలకే పరిమితమవుతున్న నేతలు కేడర్ను దూరంగా పెడితే పార్టీ ఉనికే ప్రమాదంలో పడదా? ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ రోజురోజుకి ప్రాబల్యం కోల్పోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నా నేతలు యాక్టివ్ మోడ్లోకి రాలేదు. పార్టీ అధికారంలో లేదు. భవిష్యత్తులో పవర్లోకి వస్తుందో రాదో తెలియదు. దీంతో నేతలు ఎవరికి వారు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏదైనా ఆందోళన కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కమిటీ పిలిపిస్తే స్పందించే స్వభావం లేదు. ఏదో ఉన్నామంటే ఉన్నాం, లేవంటే లేమన్నట్లుగా కారు పార్టీ జిల్లా నాయకత్వం వ్యవహారం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై నిరసనకు పిలుపునిస్తే రియాక్ట్ అయిన వారు లేరు. అందివచ్చిన అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో కూడా విఫలమవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు ప్రజలు ఇబ్బందులు పడ్డ కారు పార్టీ నేతలు జనం తరపున నిలబడలేదు. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాలు తడిసిపోయి తినడానికి తిండి, తాగేందుకు నీరు లేక పేదలు అల్లాడినా పట్టించుకున్న పాపాన పోలేదు. బాధితులకు అండగా ఉండాలన్న ఆలోచన కూడా చేయకపోవడం బీఆర్ఎస్ కు పెద్ద మైనస్ గా మారిందన్నది పొలిటికల్ పరిశీలకుల భావన. అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 సీట్లకే పరిమితమైంది. గద్వాల నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపిన అనర్హత వేటు భయంతో ప్రస్తుతానికి కారు పార్టీలోనే కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని గుణపాఠంగా తీసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని భావించిన వ్యూహం లేకుండా ముందుకు సాగి బొక్కబోర్లా పడింది. పైగా పాలమూరు లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ నేతలు బీజేపీకి మద్దతు ఇవ్వడంతో డీకే అరుణ గెలిచారు. కారు పార్టీ క్యాడర్ క్రాస్ ఓటింగ్ తోనే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి ఓడిపోయారు. గులాబీ దళపతి ఆదేశంతోనే పార్టీ నేతలు తమ అభ్యర్థికి ప్రచారం కూడా చేయకపోవడాన్ని ఇక్కడ గమనించాలి. దీంతో కారు పార్టీ నుంచి బరిలో దిగిన మన్నె శ్రీనివాసరెడ్డి 1,50,000 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ ని ఓడించి ప్రతీకారం తీర్చుకున్నామని బీఆర్ఎస్ నేతలు సంబరపడ్డా పార్టీ ఇమేజ్ కి ఇది డ్యామేజ్ గా మారిందన్న వాస్తవాన్ని మర్చిపోయారు. ఇక నాగర్ కర్నూలు లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టి పోటీ ఇచ్చారు. గులాబీ క్యాడర్ బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేయకుండా కారు పార్టీ క్యాండిడేట్ వెంటే నడిచింది. కానీ కాలం కలిసి రాలేదు. దీంతో ఓటమి తప్పలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి విజయం సాధించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న గులాబీ పార్టీ నేతల్లో చలనం లేదు. అందరూ స్తబ్దుగా ఉన్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపుతామనే ఆత్మస్థైర్యం కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్న ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నేతలు ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే చేయడం లేదు. ఏదైనా ఓ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మైలేజ్ పొందాలనుకున్న కార్యకర్తల్ని సమాయత్తం చేసే స్థానిక నాయకత్వమే లేకుండా పోయింది. ముఖ్య నేతలెవరూ జనంలో లేరు. కనీసం కార్యకర్తల్ని కలిసి వారిని యాక్టివ్ మోడ్లోకి మార్చాలన్న ప్రయత్నం కూడా చేయడం లేదు. నేతలంతా హైదరాబాద్ కే పరిమితమవడంతో పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. వెన్నుతట్టి ప్రోత్సహించే నాదుడు లేకపోవడంతో డీలా పడ్డారు. అన్ని జిల్లా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తులు బీఆర్ఎస్ ఆధీనంలోనే ఉన్నాయి. కానీ వచ్చే ఎన్నికల్లో వీటిలో కొన్నింటినైనా అధికారం నిలుపుకునే ప్రయత్నమే చేయడం లేదు. దీంతో స్థానిక సంస్థల ఎలక్షన్ బ్యాటిల్ ఫీల్డ్ లో కాంగ్రెస్ ను ఎదుర్కొనే సత్తా కారు పార్టీకి లేదని పొలిటికల్ పండిట్స్ విశ్లేషిస్తున్నారు. గులాబీ జెండా మోసే కార్యకర్తలున్నా వారిని నడిపించే నాయకులే హైదరాబాద్ లేదా మరో ప్రాంతంలో ఉంటూ సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలన్న తపన బీఆర్ఎస్ క్యాడర్ లో ఉన్నా వారిని నడిపించే నాయకులే లేరు. కార్యకర్తల మద్దతుతోనే నాయకులు ఎదిగి పదవులు అనుభవించారు. 10 ఏళ్లు పవర్లో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్నీ సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ క్యాడర్ ని దూరం పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎదుర్కోవడం బీఆర్ఎస్ కు కష్టం కావచ్చని భావిస్తున్నారు.